నీలు ఏం చేస్తున్నావే? నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానమ్మా. రే భాస్కర్! నీలు నేను నీకేం అన్యాయం చేశాను రా? ఏం ద్రోహం చేశాను రా? ఎందుకు నా మెళ్ళ దొంగతనంగా తాళి కట్టావు? ఎందుకు బలవంతంగా నన్ను నీ పెళ్ళాన్ని చేసుకున్నావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఆ మాట అడగాల్సింది మా అన్నీని కాదు, మీ అమ్మని. చెయ్యని నేరానికి మా అన్నయ్యకి 14 ఏళ్లు శిక్ష పడినప్పుడు నేను కూడా ఇలాగే వచ్చి మిమ్మల్ని నిలదీద్దాం అనుకున్నాను. కానీ మీ అమ్మాయి చేసింది అన్నం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని సంపించేసి మా అన్నయ్యని శాశ్వతంగా జైల్లో కూర్చోబెట్టాలని చూసింది. దాని ప్రతిఫలమే ఈ పెళ్లి. చిట్టమ్మ చెప్పింది అక్షరాల నిజమమ్మా. తల్లిదండ్రులు చేసిన పాపాలే శాపాలై పిల్లలకి చుట్టుకుంటాయి అంటారు. మీ అమ్మ చేసిన పాపమే నీకు శాపంగా మారి ఈ భాస్కర్కి భార్యగా మారాలని శాసించింది. మీరు నోర్ముయండి. నేనీ పెళ్లికి అంగీకరించకపోతే కదా మీరందరూ కలిసి పాపాలు అని శాపనార్థాలు పెట్టడానికి. అంగీకరించాల్సింది నువ్వు కాదమ్మా, నేను. మినిస్టర్ ఇంటికి కోడలు కావాలని కలలు కన్ను నేను చివరికి ఇలా పాలు పిసుకునేవాడికి పెళ్ళా నవ్వడానికి కారణం ఎవరు? తల్లివైన నువ్వా? నీ మీద పగ తీర్చుకోలేక నా మీద పగ తీర్చుకున్న ఇతనా? కాదు, మీ ఇద్దరూ కాదు, ఈ రాక్షసి, ఈ చిట్టమ్మే నా జీవితం నాశనం చేసింది. ఆవేశపడుకుదినా? ఎవరే నీ కొద్దునా? ఇతను బలవంతంగా తాళి కట్టేస్తే నేను నీ కొద్దునైపోతానా? మీరిద్దరూ నాకు బంధువులు అయిపోతారా? నో, అలా జరగడానికి వీల్లేదు. పాలు పోసుకునేవాడు స్వీట్లు అమ్ముకునేది నా ఇంటికి బంధువులు కావడానికి వీల్లేదు. ఏ లేదు అనటానికి నీకు అధికారం లేదు కదవుతున్నా. ఏ క్షణమైతే మా అన్నయ్య నీ మెల్లో తాళి కట్టాడో ఆ క్షణమే నువ్వు మా ఇంటి కోడలువయ్యావు. నీ ప్రమేయం లేకుండానే నువ్వు నాకు వదనమైపోయావు. ఓహో, అంటే మీ ఇంటికి మా ఇంటికి మధ్య బంధుత్వాలు కలిపింది ఈ తాళేనన్నమాట. అయితే ఈ తాళిని ఇక్కడే తెంచి పారేస్తాను. వద్దు అని తెంచేయడానికి ఇది మీ ఇంటి ముందు కట్టిన తోరణం కాదు వదినా. దేవుడి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఈ పార్టీల పెద్దల సాక్షిగా మా అన్నయ్యని మెళ్ళో కట్టిన తాళి. అటువంటి పవిత్రమైన తాళిని మొగుడు సచ్చినప్పుడు తీయాలే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు తీస్తే పిచ్చిగాని పట్టిందనుకుంటారా? అయితే ఇప్పుడే ఇక్కడ ఈ భాస్కర్ గారిని చంపేస్తాను. ఒసే కోకిలమ్మ కుటుంబరావు,
భలే దొరికారురా. మీకోసం కాకినాడ మొత్తం కుక్కలా తిరుగుతుంటే మీరిక్కడ దాక్కున్నారా? మీరు ఇంటికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు ఈ రోజు నా చేతిలో చచ్చారు. చాపే. వదలండి. వదలు. ఉసై కోకిలమ్మ, పోలీస్ స్టేషన్ లో తప్పించుకున్నావు కదా, బతికిపోయాననుకున్నావేమో. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ ఇద్దరిని పట్టించి జైలుకి పంపించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. భార్య గారు, ఆవేశపడకండి, కాస్త ఆగండి. మీరాపండి. అవతారం, పోలీసులకి ఫోన్ చేయరా. బాగ్రగుండు. ఏయ్, నా జుట్టు పట్టుకున్నావేంటి? వదులు. నీ జుట్టు నేను వదలాలంటే నువ్వు మా అమ్మ జుట్టు వదలాలి. వదలు. ఏంటి ఈ కోకిలమ్మ? ఈ కోకిలమ్మ మీ అమ్మ? అవును కాంతమ్మక్క, కుటుంబరావు కోకిలమ్మల ముద్దు బిడ్డే ఈ చిట్టమ్మ. మా అమ్మ చుట్టూ అందులో. వస్తే దుర్మార్గురాలా, నీచురాలా. అంటే మీ కుటుంబం అంతా కలిసి ప్లాన్ చేసే నా కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేసుకున్నారన్నమాట. వసై కోకిలమ్మ, మీలాంటి దొంగలు, మీలాంటి హంతకులింటికి నా కూతురు కోడలని తెలిసి నా గుండె పగిలిపోతుంది. నా ఒంట్లో నరాలన్నీ చిట్లిపోయేలా ఉన్నాయి. ఇలాంటి నేరస్తులింటికి నా కూతురు కోడలవ్వడానికి వీల్లేదు. నా కూతురి జీవితం నాశనమైనా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం వదలను. మీ మా బావ మజాక రేపొద్దున నేను కూడా ఇలాగే పిలుచుకుంటాను. ఏమని? నీలు నీలు అక్క, నీలు అక్క. పదండి పదండి నీళ్ళు కుడికాలి రామ్. రామ్
రండి రండి కూకోండి కూకోండి బావ కూకోండి ఆ, కూకో అమ్మా ఇప్పటి నుంచి ఇంట్లో ఉండాలా? ఈ ఇల్లే కాదు మనకే పక్కనే పశువుల పాక ఉంది, ఆ పక్కనే కిచెన్ ఉంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. మీ కుటుంబానికి ఇంటికి పెద్ద తేడా ఏముందిలే. అది చెప్పాలా వదినా? ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కష్టమైనా కాపురం చేస్తుందిలే. వదినా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అన్నయ్య, నువ్వు కూడా రా. అలాగేనమ్మా. చిట్టమ్మ, ఇది పెద్దవాళ్ళు మాట్లాడుకునేది. అదేటో ఆ పెద్దోళ్ళేసేవేటో నాకు కూడా తెలియాలి. అబ్బా, దాని గురించి మాట్లాడడానికి కాస్తంత అనుభవం ఉండాలి. నాకు కూడా కావలసినంత అనుభవం ఉంది. ఏంటి, శోభనంలోనా? ఆ, ఇప్పుడు మీరు చెప్పింది శోభనం గురించే. నువ్వక్కడుంటే నేను మీ అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడతాను? అలాగే వెళ్ళి మాట్లాడుకో. ఆ రూమ్ లోకి వెళ్దాం. చిట్టమ్మా, మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్నతో కలిసి లోపలికి వెళ్ళారు. ఏంటి విషయం? ఏముంది, ఏదో శోభనం అంట. ఏంటి శోభనమా? ఏజ్జే, ఏదో నీ శోభనమైనట్టు అంత సంబరపడిపోతున్నావేటి? దానికి ఇంకా టైం ఉందిలే. అది కూడా తొందరలోనే ఉందిగా. హ? ఏటే? అదే ఏం లేదంటున్నాను. ఎప్పుడు వస్తాను? చెప్పడానికి ఏముంది? మా అమ్మాయిని ఇంటి నుండి ఎప్పుడు పంపిస్తున్నారు? దాందే ఉందమ్మా. 16 రోజుల పండగ అయినాక మీ అల్లుడిని కూతుర్ని పంపిస్తాం కాంతమ్మా. నేనడిగింది అల్లుడితో సహా కాదు, నా కూతుర్ని శాశ్వతంగా నా ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారని. ఏం మాట్లాడుతున్నావమ్మా? పెళ్ళైన అమ్మాయిని శాశ్వతంగా మీ ఇంటికి ఎలా పంపిస్తారు? పంపాలి. ఈ పెళ్లి నా కూతురికే కాదు, నాకు ఇష్టం లేదు.
గతిలేక అందరి ముందు పెళ్లిని ఒప్పుకున్నట్టు నటించాను. అంతేకాని మీ ముష్టి వాళ్ళని నా ఇంటి వియ్యపురాల్ని చేసుకోవడానికి కాదు. బెబే బే నువ్వు బెబ్బే అన్నా బబ్బా అన్నా నేను చెప్పింది నిజం. నేను ఈ ఇంటి ముందు అడుగు పెట్టినప్పుడు నేను మాట్లాడిన మాట నిజం. ఆ తర్వాత వెనక్కొచ్చి నేను మాట్లాడిన మాటలు అబద్ధం. ఈ జన్మలోనే కాదు, మీరు ఏ జన్మలోనూ నాకు వియ్యంకులు కాలేరు. ఈ కాంతమ్మ ఎప్పటికైనా మంత్రిగారి వియ్యపురాలవుతుందే తప్ప మీలాంటి ముష్టింటికి మాత్రం వియ్యపురాలు కాదు. కాంతమ్మా! అవును కుటుంబరావు, నా ఇంట్లో కాళ్ళు కడగడానికి కూడా పనికిరాని నీ కొడుకుని నా ఇంటి అల్లుడిగా ఎలా చేసుకుంటాననుకున్నావు? అంటే ఇదంతా నాటకమా? నీ మాటలన్నీ అబద్ధాలా? అవును కుటుంబరావు, అసలు మా ఆవిడ మాటలు నువ్వెలా నమ్మావు కుటుంబరావు? ఆవిడ గారు ఎంత నీచురాలో నీకు తెలుసు, ఎంత దుర్మార్గురాలో నీకు తెలుసు, ఎంత దరిద్రురాలో నీకు తెలుసు. ఎంత ఇంకాపుతారా? మీ గురించే చెప్తున్నానండి. అక్కర్లేదు. చూడు కుటుంబరావు, సరిగ్గా 20 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలు అయ్యేదాకా నా కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది, మీ ఇంటి కోడలిగా. నేనెలా అయితే నా కూతుర్ని మీ ఇంటికి పంపానో సరిగ్గా 20 రోజుల తర్వాత నా కూతుర్ని అలాగే నా ఇంటికి పంపాలి. కాదు కూడదు అని శోభనాలు పెట్టడాలు, ఇద్దరిని ఒకటి చేయడాల్లాంటి పిచ్చి పనులు చేశారనుకో, వెంటనే వీరనారాయణకి ఫోన్ చేస్తాను. మీరు కాకినాడలో ఉన్న విషయం చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు. బే బెబే ఇప్పుడు దారిలో పడ్డావు బెబ్బే. ఈ ఎలక్షన్లు అయ్యే లోపు జనాల దృష్టిలో నా కూతురు చెడవ్వకూడదు. నా కూతురు పుట్టింటికొచ్చినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. మీరు గెంటేస్తే తను పుట్టింటికి వచ్చినట్టుగా జనాల్ని నమ్మించాలి. అలా చేస్తే వీరనారాయణకి నేను ఫోన్ చెయ్యను. తేడా వచ్చిందో వీరనారాయణ మీ ఇంటికి రావడం, మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరకడం ఎవ్వరూ ఆపలేరు. అంత దూరం ఎందుకులే అమ్మా. నా కొడుకు మీ ఇంటి అల్లుడు కాకపోయినా పర్లేదు, పేనాలతో ఉంటే చాలు. నువ్వు చెప్పిన పని చేస్తాం, నీ కూతుర్ని నీ ఇంటికి పంపిస్తామమ్మా. కాదు కాదు కాదు, నువ్వు చెప్పినట్టే మేమే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తామమ్మా. శభాష్, అది లెక్క. అమ్మ కాంతమత్త, నీ నవ్వు వెనకాల ఎంత పెద్ద కుట్రుందా చూద్దా. నీ కూతుర్ని ఎలా మీ ఇంటికి తీసుకెళ్తావో నేను చూద్దా. ఈ విషయం నీ కూతురికి కాని కొడుక్కి కాని చెప్పావో బెబే ఇది ఈ భయం ఉంటే చాలు. వస్తాను, పదండి. ఆ,
అక్కడే నిలబడిపోయారేంటి బావా? కూర్చోండి. కూసో. ఛీ! మీరెంత, మీ బతుకులెంత? మీ స్థానం ఏంటో, మీ అర్హత ఏంటో మర్చిపోయారా? ఇంకా నిలబడ్డారేంటన్నయ్యా? మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. వదినా, కూర్చో. చెప్పుతో కొడతాను. నేను చెప్తే మాత్రం కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అయ్యో, మళ్ళీ ఆగారేంటన్నయ్యా? కూర్చోండి. వద్దులే అమ్మా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే మంచిది. చెప్పండి అన్నయ్యా, ఏంటి ఇలా వచ్చారు? నీకు బావకి పీతల కూర చేపల కూర అంటే ఇట్టమని మీ వదిన స్వయంగా వంట చేసుకుని తీసుకొచ్చిందమ్మా. ఓ, కోటీశ్వరరాలైన వియ్యపురాల్ని కూరలతో పడగొట్టేద్దామని వచ్చారన్నమాట. ఏం లేదులే వదినా, ఒకప్పుడంటే మీరు నా శత్రువులు, కానీ ఇప్పుడు నా వియ్యంకులు కదా. చెప్పండి, ఇద్దరూ కట్టగట్టుకుని ఇలా తగలబడ్డారేంటి? అమ్మ కాంతమ్మ, గతంలో జరిగినవన్నీ మనసులో ఎట్టుకొని నా కొడుకు జీవితం నాశనం చేయకమ్మా. పలానా కుటుంబరావు కోడలు వాళ్ళ కొడుకును ఒగ్గేసి ఇడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయిందంటే నలుగురు చెప్పుకుంటుంటే అది విని భరించే శక్తి ఈ గుండెకి లేదమ్మా. మా మీద కోపంతో నా బిడ్డ బతుకు అన్యాయం చేయకమ్మా. వాళ్ళిద్దరినీ కలకాలం కలిసి ఉండనీయమ్మా. అది అడుగుదామని వచ్చినామమ్మా. ముష్టి 300 రూపాయలతో కూరలు వండుకొచ్చేసి 100 కోట్ల వారసురాలైన నా కూతుర్ని పర్మనెంట్ గా నీ ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నావా? మీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను రా? తప్పుగా చిట్టమ్మా, ఏమైంది? ఏళ్ళు తగిందే. వేలు తగిందా? ఉండు, పసుపు తెస్తాను. కోకిలమ్మా, కోకిలమ్మా, భార్య గారండి, కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడే వాళ్ళని అలా కాళ్ళతో తనడం మహా
కూర్చోడెవరు? బావని కూర్చోబెట్టు. వద్దక్క, నువ్వు ఈ అన్నం తిను, నేను పులిహోర దద్దోజనం కేసరి తింటా. సరే, నీ ఇష్టం వచ్చినట్టాడు. బాబా, ఏం చేసావు చిట్టమ్మా? పులిహోర అంటే ఇది, టేస్ట్ అంటే ఇది. మా అమ్మ చేసింది పప్పు, సాంబారు, వంకాయ కూర, వేపుడు అని. ఏదేమైనా ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టి ఉండాలంతే. థ్యాంక్ ఎవరు? సారీ రవిచంద్ర బాబు. అమ్మ చెప్పిందని అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకున్నాను. లేదంటే నేను కూడా ఎంచక్క పులిహార దద్దోజనం కేసరి తినేదాన్ని. ఛాన్స్ పోగొట్టుకున్నాను. అయ్యో, వంటలకు నాలుక లాగేస్తుంది. ఏటదినా? పులిహోర ఏమంటావా? ఏం అక్కర్లేదు. మా అమ్మ చేత్తో వండిన కూర అద్భుతంగా ఉంది చూడు. కమ్మటి పప్పు, నోట్లో వేసుకుంటే కరిగిపోయే వంకాయ కూర, గుమగుమలాడే సాంబారు. రుచి అంటే ఇది. ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆహాహాహా, అద్భుతం. ఏం చిట్టమ్మా, ఆ పులిహోర దద్దోజనం వదిలేసి మా అమ్మ చేసిన పప్పు సాంబార్ తినాలనుంది కదా? ఆ వాసనకే మనసు లాగేస్తుంది కదూ. కానీ నీకు నేను పెట్టనుగా. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తాను. రే తమ్ముడు, నాకు రోజు మన ఇంటి నుంచి భోజనం తీసుకురావాలి. అలాగే అక్క, కాకపోతే ఇలాంటి టేస్ట్ కావాలంటే నువ్వు చిట్టమ్మతోనే వండించుకోవాలి. చిట్టమ్మతో వండించుకోవాల్సిన అవసరం నాకేంటిరా? అమ్మ వండుతుంది కదా. హలో వదిన గారు, ఇవన్నీ వండింది మీ అమ్మగారు కాదు వదిన గారు, ఈ చిట్టమ్మ. ఏంటి, ఈ కూరలన్నీ వండింది నువ్వా? ఏటి డ్రైవరు, పొట్టింటి కాడ నుంచి అనుమట్టుకొచ్చావేటి? అవును చిట్టమ్మా, మా అక్క తీసుకురమ్మని చెప్పాక తప్పుతుందా? ఇదిగో డ్రైవరు, ఒక చిన్న పంచేతావా? ఏంటది? ఇదంతా ఎందుకు చిట్టమ్మా? ఎందుకు చెప్తున్నానో చూసాక నీకే అర్థమైద్దిలే. ఇప్పుడైతే
ఈ క్యారేజ్ లో ఉన్న కూరలన్నీ ఆ గిన్నెలో వేసేద్దాం, ఆ గిన్నెలో ఉన్న కూరలన్నీ ఈ క్యారేజ్ లో వేసేద్దాం. పద.